హాయ్ అండి, అందరికీ నమస్కారం. రవి జ్యోతి ఛానల్కి స్వాగతం. అచలకీల థర్డ్ సీజన్ భూమి 7వ భాగంలోకి వెళ్దామా? ఇది చూసే ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు. ఇక కథలోకి వెళ్దాం. అందరూ తిన్న ఎంగిలి కంచాలు అన్నీ తీసి వాటన్నిటినీ కడిగి వంటగది శుభ్రం చేసి తమ గదికి వెళ్ళేసరికి అప్పటి వరకు భూమి కోసం ఎదురు చూసిన సాగర్ అలసటగా అనిపించడంతో నిద్రపోయాడు. 3 నెలలుగా ప్రతిరోజు అతని కోసం ఎదురు చూస్తూ ఉంది. ఒక్కరోజు తన కోసం 1 గంట సేపు ఎదురు చూడలేకపోయాడు. కనీసం పడక సుఖం కూడా ఇవ్వలేదు అని ఉదయాన్నే తిరిగి తన పైకి నింద వస్తుందని అర్థమైంది భూమికి. అన్నిటికంటే ముఖ్యంగా ఇద్దరి మధ్యన ఉన్న అపార్థం తొలగకుండా, అతనితో మాట్లాడాలనుకున్న తన ఆలోచన సాగకుండా అతను నిద్రపోయాడు. ఇప్పుడు తనకు నిద్ర వస్తుందా అని అనుకుంటూనే వచ్చి సాగర్ పక్కనే బెడ్ పై పడుకుంది. భూమి అలా పడుకోగానే వెంటనే లేచి కూర్చున్నాడు సాగర్. నిద్రపోలేదా? ఊరికే కళ్ళు మూసుకున్నాడా, లేదంటే నిద్రపోయినట్టు నటించాడా అని అనుకున్న భూమి తను కూడా లేచి కూర్చుంది. తినడానికి ఇంత సమయం పట్టిందా అని అడిగాడు. తిన్నావా అని అడుగుతాడేమో అనుకుంది. 1 గంట సేపు తిన్నావా అన్నట్లుగా మాట్లాడిన మాట మనసుకు గుచ్చుకుంది. లేదు, పని ఉంటే చూసుకుని వస్తున్నాను అంది భూమి. ఓ, నేను ఇంటికి వచ్చా కదా, మళ్ళీ నటన మొదలు పెట్టావన్నమాట అన్నాడు సాగర్. నటన ఏంటి, నేను నిజంగానే అన్నీ చేస్తున్నాను అంది భూమి. చూసాగా ఇందాక పిల్లలు నీ దగ్గరికి ఎంతగా వస్తున్నారు అన్నాడు సాగర్. పిల్లలు నేను పిలిచినా నా దగ్గరికి రావడం లేదు. ఎందుకు రావడం లేదో ఎన్నాళ్ళుగా నాకు అర్థం కాలేదు, కానీ ఈరోజు అర్థమైంది నాకు అని అంది భూమి. ఏం అర్థమైంది నీకు అని అడిగాడు సాగర్. అంతకుముందు వరండాలో వంటగదిలో జరిగిన విషయం మొత్తం చెప్పింది భూమి. వెంటనే మంచం పైనుండి లేచి నిలుచుని, సిగ్గుగా లేదు ఇలా మాట్లాడడానికి అంటూ గట్టిగా అరిచాడు సాగర్. సాగర్ని ఎప్పుడు అంత కోపంగా చూడని భూమి దడుచుకుని భయంగా లేచి నిల్చుంది. నీ అబద్ధాలను నిజం చేసుకోవడానికి పసిపిల్లల్ని వాడుకుంటున్నావా? అసలు నీకు వదిన గురించి ఏం తెలుసు? మా అమ్మ ఉన్నా తనలా ఉండేది కాదేమో. అంతటి ప్రేమను పంచుతుంది కుటుంబానికి మొత్తం కూడా. తన పిల్లలపై కంటే కూడా నా పిల్లలపై ఎక్కువ ప్రేమ చూపిస్తుంది. భార్య చనిపోయిన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా ఏనాడు పిల్లలకు ఏ లోటు రానివ్వలేదు. వాళ్ళ కన్న తల్లి కంటే కూడా తనే ఎక్కువగా చూసుకుంది వాళ్ళని. అమ్మ ప్రేమ కోసం, తోబుట్టువును ప్రేమ కోసం తల్లడిల్లిపోయాను. ఆడవాళ్ల ప్రేమ అపురూపమని ఎదురు చూశాను. కానీ వదినలాగా ఎవరూ లేరు. నువ్వు కూడా అంతే. అబద్ధం, అసూయ మెండుగా ఉన్నట్లున్నాయి నీలో. ఎప్పుడు వదినను మెచ్చుకుంటున్నానని ఇలా అబద్ధాలు చెప్పడానికి సిగ్గులేదు? ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు నా దగ్గర మాట్లాడుతూ నాకు చెప్పినట్లుగా ఇంకెవరి దగ్గర ఈ మాటలు చెప్పకు. నిన్ను పురుగులా చూస్తారు ఇంట్లో. పుట్టినిల్లు అంటూ చచ్చిపోతున్నావుగా. నువ్వు అక్కడికి వెళ్ళాలంటే ముందు నా పిల్లల ప్రేమ గెలుచుకోవాలి. వాళ్ళు నీ దగ్గరికి వస్తే నువ్వు నీ పుట్టింటికి వెళ్ళే అవకాశం ఉంటుంది అన్నాడు సాగర్ కోపంగా. నేను చెప్తుంది నిజం అంటూ భయపడుతూనే మళ్ళీ చెప్పబోయింది భూమి. ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడితే నోట్లో నాలుకలు కూడా లేకుండా చేస్తా అంటూ భూమి నోరు మూయించాడు సాగర్. ఆ ఇంట్లో సుమతి మాటకి ఎంత విలువ ఉందో, ఆమెపై అందరికీ ఎంత నమ్మకం ఉందో ఆ క్షణం అర్థమైంది భూమికి. అంతా ఒక చిక్కుముడిలాగా అనిపించింది. ఎలా సుమతి గురించి వీళ్ళ దగ్గర బయట పెట్టాలో అర్థం కాలేదు. పిల్లల మనసులో తనపై అలా విషాన్ని నింపుతుంటే అసలు వాళ్ళు తన దగ్గరికి ఎలా వస్తారు? ఏం చేయాలో పాలుపోలేదు. కనీసం పిల్లలతో అయినా సాగర్కి చెప్పిస్తే నమ్ముతాడేమో అని అనుకుంది. అలా జరగాలంటే ముందు పిల్లల్ని మజ్జిగ చేసుకోవాలి కదా అనుకుని గది నుండి బయటికి వచ్చింది. పిల్లల దగ్గరికి వెళ్ళాలి అనుకుని 4 అడుగులు వేసి, ఇంత సమయం దాకా పిల్లలు పడుకోకుండా ఎలా ఉంటారు, రేపు చూడొచ్చు అనుకుని తమ గదిలోకి వెళ్ళింది. సాగర్ భూమిని పట్టించుకోకుండా పడుకున్నాడు. పుట్టింటికి వెళ్ళనివ్వను అన్న సాగర్ మాటలే పదే పదే మదిలో మెదులుతూ ఉన్నాయి. సాగర్ వచ్చాక ఎలాగైనా ఇంటికి వెళ్ళాలి అనుకుంది. కానీ సాగర్ ఇలాంటి మెలిక పెట్టాడు. ఇంకొక వైపు సుమతి అలాంటి పన్నాగాలు పన్నుతుంది. మనుషులు కాకపోతే కుట్రలు కుతంత్రాలు జంతువులు పన్నుతాయా? కానీ వీటన్నిటికీ వెనక సుమతి ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలి అని అనుకుంది భూమి. ఉదయాన్నే లేచి టీ పెడుతున్న భూమి దగ్గరికి వచ్చింది సుమతి. టీ తను పెడితే అది గ్లాసుల్లో పోసుకుని వెళ్ళి సుమతి ఇస్తుంది. పనిలో సహాయం చేస్తుంది అనుకుంది, కానీ తను చేస్తున్న పని ఆమె ఖాతాలో వేసుకుంటుంది అనుకోలేదు భూమి. ఉదయాన్నే లేవగానే భూమి వంటగదిలోకి వస్తే సుమతి వాకిలి ఊడ్చి ముగ్గు పెడుతుంది ప్రతిరోజు కూడా. దానికి కారణం కూడా ఏంటో ఇప్పుడే అర్థమైంది భూమికి. ఇరుగు పొరుగు చూసి కొత్త కోడలు వచ్చినా కూడా సుమతిని ఇంట్లో పని చేస్తుంది అనుకోవడం కోసమే.
సుమతి ప్రతిరోజు క్రమం తప్పకుండా బయట ఉచ్చి ముగ్గు పెడుతుంది అని అర్థమైంది. గ్లాసుల్లో టీ పోసుకొని వెళ్తున్న సుమతి వైపు చూసి, అక్క నీకెందుకు శ్రమ, ఈ పని కూడా నేనే చూసుకుంటాలే అని అంది భూమి. పర్వాలేదులో భూమి, నాకు మాత్రం ఏం పని ఉంది అంటూ ఆ గ్లాసులు తీసుకుని వెళ్ళి హాల్లో కూర్చున్న మామగారికి, భర్తకి, మరిదిరికి అందరికీ కూడా టీ ఇచ్చింది. సుమతి వైపు ఒక మెచ్చుకోలు చూపు, కొడుకు సాగర్ వైపు ఒక జాలి చూపు చూశాడు సాగర్ తండ్రి. ఆ చూపుల్లోని భావం ఏంటో అర్థమైన సాగర్ త్వరగా టీ తాగి అక్కడ పెంటేసి వంటగదిలోకి వెళ్ళాడు. అలా వెళ్తున్న సాగర్ వెనకే వెళ్ళింది సుమతి కూడా. కొనసాగుతుంది. మరొక భాగాన్ని కూడా ఇక్కడే కలుపుతున్నాను, గమనించగలరు. 8వ భాగంలోకి వెళ్దామా? వంటగదిలోకి వచ్చిన సాగర్ భూమి వైపుకు చూస్తూ ఏం చేస్తున్నావు అని అన్నాడు. ఇంతకు ముందే టీ పెట్టాను, టిఫిన్కి రెడీ చేస్తున్నాను. అక్క తీసుకొచ్చింది కదా, మీకు ఇవ్వలేదా అని అంది భూమి. టీ పెట్టిన దానివి తీసుకొచ్చి ఇవ్వడానికి కాళ్ళు ఏమైనా నొప్పులు పుడుతున్నాయా నీకు అన్నాడు సాగర్. అప్పుడే అక్కడికి వచ్చిన సుమతి నోరు తెరిచేలోపు అక్కకి ఖాళీగా ఉండి బోరు కొడుతుందట. ఎలాగో వంట పని అంతా నువ్వే చూస్తున్నావు, నేను ఉండి మాత్రం ఏం చేస్తాను, టీ తీసుకువెళ్ళి నేనే ఇస్తాను అంటూ తీసుకువచ్చింది మీ దగ్గరికి అని అంది భూమి. భూమి అలా మాట్లాడుతుందని ఊహించిన సుమతి నోరు తెరిచేసింది. సుమతి వైపు చూసి, ఏంటి వదిన, భూమి చెప్పేది నిజమేనా అని అడిగాడు. కాదు అని అలా చెప్పగలదు, భూమి ఎదురుగానే ఉంది కదా. నేను ఇంట్లో పనులు చేయకుండా ఉండలేను సాగర్, బాగా అలవాటైపోయింది కదా అని అంది సుమతి. లోపలికి వస్తున్నప్పుడు ఉన్నంత కోపం భూమిపై లేదు ఇప్పుడు. భూమి వైపు చూస్తూ, సరే భూమి, త్వరగా పని కానివ్వు, పిల్లల్ని తీసుకుని మనం ఎక్కడికైనా బయటికి వెళ్దాము అని అన్నాడు సాగర్. మీ ఇద్దరు వెళ్తుంటే పిల్లల్ని ఎందుకు, ఇంట్లో ఉండనివ్వండి అంది సుమతి. అయ్యో అలా అంటావేంటి అక్క, పిల్లలు లేకుండా ఎలా, అయినా వెళ్ళేదే పిల్లల్ని సరదాగా తిప్పడానికి, వాళ్ళు లేకుండా ఎక్కడికి వెళ్తాం చెప్పు అని అంది భూమి. భూమి తెలివిగా మాట్లాడుతుందని అర్థం చేసుకుంది సుమతి. సరే నేను పిల్లల్ని తయారు చేస్తానంటూ బయటికి వెళ్ళబోతున్న సుమతిని ఆపి, అక్క ఎలాగూ వంట చేయకుండా ఉండలేను అంటున్నావు కదా, ఆ పని నువ్వు చూసుకోవా, నేను పిల్లల్ని తయారు చేస్తాను, వాళ్ళకి కూడా నేను అలవాటు అవ్వాలి కదా, ఎప్పుడు నువ్వే చూసుకుంటూ ఉంటే నేను వాళ్ళకి అమ్మను అనే విషయం వాళ్ళకి ఎప్పుడు తెలియదు కదా అంది భూమి. అవును వదిన, భూమి చెప్తుంది కూడా నిజమే, నువ్వు మరీ అంత ఎక్కువ ప్రేమను చూపిస్తుంటే ఈ భూమి చూపించే ప్రేమ వాళ్ళకి ఏం సరిపోతుంది చెప్పు, నువ్వు కూడా అప్పుడప్పుడు పిల్లల్ని భూమి దగ్గరికి పంపించు. సరే భూమి, త్వరగా రా, తయారవుదాం అని అన్నాడు సాగర్. వెంటనే భూమి చూసుకో అక్క అనుకుంటూ బయటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు వీళ్ళు పిల్లల్ని తీసుకుని సరదాగా షికారుకి వెళ్తే నేను పనిదారిలా ఇంట్లో పని చేసుకుంటూ ఉండాలా అనుకుని కోపంగా గిన్నెలు గిరిటారు వేస్తూ వంట చేస్తూ ఉంది సుమతి. అప్పుడే సుమతి భర్త అక్కడికి వచ్చాడు. కోపంతో రుసరుసలాడుతున్న సుమతిని చూస్తూ, ఏంటి సుమతి అలా ఉన్నావు అని అడిగాడు. నువ్వు ఎప్పుడైనా నన్ను అలా బయటికి తీసుకెళ్లావా అంటూ సాగర్ భూమి వాళ్ళతో పోల్చి భర్తను తిట్టడం మొదలుపెట్టింది సుమతి. అదేంటే అలా అంటావు, 3 నెలలుగా వాడు ఇంట్లో లేడు, మళ్ళీ ఎప్పుడు వెళ్తాడో కూడా తెలియదు, 4 రోజులు వాళ్ళు సరదాగా ఉంటారు, మనకి ఆ అవసరం ఏంటి చెప్పు, రోజు ఉంటాం కదా, ఈ రోజు నాకు చాలా ముఖ్యమైన పనులు ఉన్నాయి, ఏదో ఒక సెలవు రోజు నేను కూడా నిన్ను తీసుకువెళ్తాను, చిన్న పిల్లలతో పోల్చుకోవడం ఎందుకు అని సుమతికి చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు అతను. ఆ రోజు సెలవు కావడంతో పిల్లలందరూ ఇంట్లోనే ఉండి ఆడుకుంటున్నారు. అలా ఆడుకుంటున్న పిల్లల దగ్గరికి వెళ్ళి, పిల్లలు మీకు అందరికీ ఒక సర్ప్రైజ్ అని అంది భూమి. భూమిని ఎవరూ పట్టించుకోలేదు. నాతో మాట్లాడరా, సరే అయితే నేను మీకు ఐస్ క్రీమ్ ఇప్పించి సర్ప్రైజ్ కూడా ఇద్దామనుకున్నాను, ఏం చేస్తా, మీకు ఇష్టం లేనప్పుడు సరే వెళ్ళిపోతున్నా అంటూ వెనక్కి తిరిగింది భూమి. పిన్ని ఏంటి ఆ సర్ప్రైజ్ అంటూ సుమతి పిల్లలు ఇద్దరు ఒకేసారి అడిగారు భూమిని. నలుగురు నాతో మాట్లాడితేనే నేను చెప్తాను అని అంది భూమి తన వైపుకు చూసి. భయంగా ఉన్న సాగర్ పిల్లల ఇద్దరిని ఉద్దేశించి. ఐస్ క్రీమ్ అనగానే ఎక్కడో ఆశ కలుగుతున్న సుమతి వాళ్ళ మనసులో భూమి అంటే బాగా భయం పుట్టించింది. అందుకే మాట్లాడడానికి జంకుతున్నారు. భూమి అలా అన్నా కూడా ఎలాంటి స్పందన లేకపోవడంతో తనే పిల్లలిద్దరి దగ్గరికి వెళ్ళి మోకాళ్ళపై కూర్చుని, నేనెవరో తెలుసా, మీ అమ్మ చనిపోయి దేవుడి దగ్గరికి వెళ్ళింది కదా, అక్కడ దేవుణ్ణి అడిగిందట, నా పిల్లలు అమ్మ లేకుండా ఎలా ఉంటారు, ఒక అమ్మని పంపించు అని. ఆ దేవుడు వచ్చి నాకు చెప్పాడు వెళ్ళమని, అందుకే నేను మీ దగ్గరికి వచ్చాను అని అంది భూమి. పిల్లల కళ్ళు ఒక్కసారిగా మెరిశాయి. మా అమ్మ మా కోసం దేవుణ్ణి అడిగిందా అని అన్నారు. ఆ అవును, అదే విషయం మీకు చెప్దామంటే అసలు మీరు ఒక్కసారి కూడా నాతో మాట్లాడటం లేదు, ఎందుకు అలా చేస్తున్నారు చెప్పండి, నేను ఎప్పుడైనా మిమ్మల్ని ఏమైనా అన్నానా అని అడిగింది భూమి. లేదు అంటూ తల ఊపారు. ఎప్పుడైనా తిట్టానా, కోపడ్డానా, మీరు అడిగింది లేదు అన్నానా అని అడిగింది భూమి. ఇద్దరు ఒకరి మొహంలోకి ఒకరు చూసుకుని, లేదు అలా ఏమీ చేయలేదు అని అన్నారు. చెయ్యలేదు, చెయ్యను కూడా,
ఎందుకో తెలుసా? నేను మీ అమ్మని. మీ అమ్మే మీకోసం నన్ను ఎంచుకొని ఇక్కడికి పంపించింది. అమ్మ మాట వినరా మీరు? అని అంది భూమి. అమ్మా! అంటూ ఒక్కసారిగా వచ్చి ఇద్దరు పిల్లలు భూమిని చుట్టేశారు. భూమి కళ్ళల్లో ఒక్కసారిగా నీళ్లు తిరిగాయి. కల్లా కపటం తెలియని పిల్లలు. ఎవరు ఏం చెప్పినా నమ్మేస్తారు. అలాంటి చిన్న మనసుల్లో విషాన్ని నింపాలని ఎందుకు అనిపించిందో ఆ సుమతికి అని తిట్టుకుని పిల్లలిద్దరికి దగ్గరికి తీసుకుని వారిద్దరికీ ముద్దులు పెట్టి, పదండి, నేను మీ ఇద్దరికి స్నానం చేయించి చక్కగా రెడీ చేస్తాను అంటూ సుమతి పిల్లల వైపు చూస్తూ, మీరు కూడా త్వరగా తయారవ్వండి అంటూ అక్కడి నుండి పిల్లల్ని తీసుకుని తన గదిలోకి వెళ్ళిపోయింది. పిల్లలిద్దరిని నవ్వుతూ తీసుకువస్తున్న భూమిని చూసి సంతోషంగా అనిపించింది సాగర్కి. అప్పుడే వంటగది నుండి బయటికి వచ్చిన సుమతికి వాళ్ళని చూసి కళ్ళు మండాయి. మీరు ఎలా బయటికి వెళ్తారో నేను చూస్తాను అని అనుకుంది. కొనసాగుతుంది. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథపై మీ అభిప్రాయాలు తెలియచేయడం మర్చిపోవద్దు. మరో భాగంతో మీ ముందుకు వస్తాను. మీ రమి జ్యోతి.